అది స్వాస్యముగా మిగలబోతుంది, అది ఆశీర్వాదకరంగా మిగలబోతుంది. దేవుని పిల్లలు స్వాస్యాన్ని మిగిల్చి పెడతారు. మనము దేశానికి, గ్రామానికి, సంఘానికి శ్రేష్టమైన స్వాస్యమును విడిచిపెట్టి పెడతాం. ఏముందిరా ఇవాళ పోతే రేపటికి రెండోది ఆ వాళ్ళకి మనకు కాదు. మనం బ్రతికుండి ప్రభావితం చేస్తాం, చచ్చిపోయి కూడా ప్రభావితం చేస్తాం. స్తోత్రం. ఆ మాట మీకు అర్థం అవ్వాలంటే యెహోషువ బ్రతికిన దినములన్నింటినూ యెహోషువ చనిపోయిన తరువాత ఇంకనూ బ్రతికి ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలను ఎరిగిన పెద్దల దినములన్నింటినూ ఇశ్రాయేలీయులు యెహోవాను బ్రతికి ఎఫెక్ట్ చేస్తాం, చనిపోయిన తరువాత కూడా ప్రభావం చూపుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరండి? చార్ల్స్ కర్క్. కర్క్ అంటారు. కేఐ అన్నా కానీ బట్ వాళ్ళు ప్రొనౌన్సియేషన్ లో కర్క్ అంటారు. చార్ల్స్ కర్క్. చూసారా? ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ ని దేవుని వైపు తిప్పాడంట. హల్లెలూయా. ఆమేన్. ఎలాన్ మస్క్ ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడేవాడంట, కానీ ఇప్పుడు దేవుని గురించి మాట్లాడడం మొదలు పెట్టాడంట. చార్ల్స్ కర్క్ ప్రాణం ప్రభు కొరకు పెట్టిన తరువాత సత్యం కొరకు నిలబడి దేవుని వాక్యం అందిస్తుంటే షూట్ చేసి ఇక్కడ కొట్టారు. కరెక్ట్ గా అక్కడికక్కడే ప్రాణాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు అమెరికానే ప్రభు వైపు తిరుగుతుంది. ఇంగ్లాండ్ లో కూడా ఉద్యమం చెలరేగుతుంది. ఒక్క ప్రాణం అంత ప్రభావితం చేయగలిగితే ప్రభు కొరకు, నేను అనుకోవడం అనేక మంది దైవజనులు అయ్యా నా ప్రాణం కూడా తీసుకో అనడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? గోధుమ గింజవలే క్రీస్తుడు చావగను, నాదు మరణములో సిగ్నల్ తక్కువగా ఉందా? వచ్చిందా? మీరు ఇస్తారని నేను పాడుతున్నా. పెట్టారా? ఇక్కడ అన్నాడు, ఎక్కడ ఒక వచనం ఉంది ఇందులో, చాలా మంచి పదం అది. గోధుమ గింజవలే. చాలా వచనాలు ఉన్నాయండి. గోధుమ గింజవలే క్రీస్తుడు చావగను, నాదుని మరణములో శాశ్వత జీవమును. ఆ వచనమే లేదు ఇందులో. నాదుని మరణములో నుండి అపవాదిగాడు ఇప్పుడు ప్లాన్లన్నీ ఏంటంటే ఎట్లాగా క్రైస్తవ సంఘాన్ని భారతదేశంలో తుడి చేయాలా అని ఉందా? 5వ వచనం. గోధుమ గింజవలే క్రీస్తుడు చావగను, నాదుని మరణములో శాశ్వత జీవమును నిధులుగా పండించి, అది పదం, ఆ పదం కోరకిందా కాబట్టి, నిధులుగా పండించి లేవగను, మాధుర్య రక్షణ లభించే. మరణములో నుండి ఇప్పుడు ప్రజలు దేవుని వైపు తిరుగుతున్నారు. చార్ల్స్ కర్క్ ప్రాణం పెట్టాడు. ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నటువంటి యవన బిడ్డలందరూ ప్రభు కొరకు రగులుతున్నారట. ఆమేన్. ఇప్పుడు నేను, యాకోబయ్య గారు, కరుణాకర్ గారు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు సేవ చేసి, ఏమండి 50 మందినో 30 మందినో 100 మందినో ప్రభు కొరకు సంపాదిస్తున్నాం, మంచిదే. కానీ మా మరణమే కనుక 1,00,000 మందిని ప్రభు కొరకు త్రిప్పగలిగితే, అక్కడ వాడబడిన పదం అది. ఏ పదం? బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా. ఒకవేళ ప్రభువే కనుక నన్ను పిలిస్తే చావైతే లాభం. మీకు అర్థమయ్యేటట్లు చెప్పనా? ఆ మధ్యకాలంలో దైవజనుడు డాక్టర్ ఎంఏ థామస్ గారు గ్రాడ్యుయేషన్ సర్వీస్ పెడితే బైబిల్ అయ్యగారు కూడా వచ్చారు అక్కడికి. మీకు తెలుసు కదా, పాపమ్మ గారు, 2 అమ్మాయిలు వచ్చారు.
యోసేపు గారు అప్పట్లో గ్రాడ్యుయేట్స్ కోట రాజస్థాన్ సందర్భంలో, తర్వాత దినాల్లో 5,000 మందికి వాళ్ళు ఒకేసారి పట్టభద్రులు చేసిన సందర్భంలో శత్రువులు, క్రీస్తు వ్యతిరేకులు ఆయన చంపడానికని మొదలెట్టారు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను గ్రాడ్యుయేషన్ జరిగించుకుని పరిచర్య చేయనిస్తే ఇక్కడికి 5,000 మంది గ్రాడ్యుయేట్స్ వచ్చారు, ఇంకొక 5,000 మంది 10,000 మందితో సభ ముగుస్తుంది. ఒకవేళ మీరు నా ప్రాణమే కనుక తీయాలనుకుంటే 1,00,000 మంది వస్తారు. మీకు అది కావాలో ఇది కావాలో మీరే తెలుసుకోండి అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఏం చెప్తున్నాను, మనం బ్రతికినా పని చేస్తాం, చనిపోయినా పని చేస్తాం. అపవాది మిమ్మల్ని చావుతో బెదరపెడుతున్నాడు. ఆడు వస్తున్నాడు, వీడు వస్తున్నాడు, అమ్మో అదంట ఇదంట. ఎవరొచ్చినా ఏమీ జరగదు. దేవుని పనిని ప్రభువు జరిగిస్తాడు. మన దినాలలోనూ జరిగిస్తాడు, మన తరువాత దినాల్లోనూ జరిగిస్తాడు. కరుణాకర్ గారి దినాల్లోనూ జరిగిస్తాడు, ప్రహర్షిత్ దినాల్లోనూ జరిగిస్తాడు, యాకోబయ్య గారి దినాల్లోనూ జరిగిస్తాడు, విజయరత్నం గారి దినాల్లోనూ ప్రభువు జరిగిస్తాడు. స్తోత్రం. డేవిడ్ పాస్టర్ గారి రోజుల్లోనూ ప్రభువు జరిగిస్తాడు, స్టీఫెన్ రోజుల్లోనూ ప్రభువు జరిగిస్తాడు. ఆయన జరిగించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం.